మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనకి ఏదైనా సరే హఠాత్తుగా నెగిటివ్ అనిపించింది అనుకోండి, మనం చేస్తున్న పనులు సక్సెస్ కావట్లేదు అనుకోండి, దెర్ ఈజ్ సంథింగ్ అండి. ఆ దెర్ ఈజ్ సంథింగ్లో ఒక పార్ట్ అనమాట. మన నెంబర్స్కి అనుగుణంగా మనం వెళ్తున్నామా లేదా, ఆ నెంబర్స్కి అనుగుణంగా మన అక్షరాలు పనిచేస్తున్నాయా లేదా, మన ఎనర్జీ ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో, మన పేరు టోటల్ తాలూకు ఎనర్జీ పనిచేస్తుందా లేదా, లేకపోతే పేర్లో ప్రతి అక్షరం తాలూకు ఎనర్జీ ఒక బ్రహ్మరాక్షసి జుట్టు విరబోసుకున్నట్లుగా 4 రకాలుగా విడిపోయి ఉందా. మనకి నెగిటివ్స్ ఎదురవుతున్నప్పుడు, అంటే పూర్తిగా దెబ్బలు తినేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనొద్దు, మొదల్లోనే మేల్కోండి. పూర్తిగా అయిపోయి 0 వచ్చిన తర్వాత ఎవరు చేసేది ఏముంటుంది చెప్పండి. అందుకని ఏదైనా సరే మన లైఫ్లో నెగిటివ్ జరుగుతూ ఉంటే, అనుకున్నవి జరగకపోతూ ఉంటే, మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం దేనికి లోనైపోతున్నాము, మనం దేనికి రియాక్ట్ అవుతున్నాము, ఆర్ఎల్స్ మనల్ని ఏది కాంకర్ చేసింది. ఒక రాజు యుద్ధానికి వెళ్ళి పక్క రాజ్యాన్ని జయించడం పాజిటివ్ అండి. అదే రాజు తిరిగి వస్తూ చనిపోవడం నెగిటివ్ కదా. అలాంటివి జరగకూడదు. తెలుగులో తెలుగులో సామెత అండి, శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అంటారు. పాపం అందులోంచి కొట్టుకుని పాపం పైకి రాలేదు. పైగా ఆ దర్శనప్పుడల్లా బ్రహ్మాండం అని మనుషులు మంచి పనులు చేసేస్తూ ఉంటారు. ఆ బల్లే కుడితిలో పడితే దానికి బయటికి ఎలా రావాలో తెలియదు. ఇదే రహస్యం అంటే. కాబట్టి మనం చేసే పని అన్నీ బాగున్నాయి మన దగ్గర, కానీ మనం చేసే పని ఎందుకు పోతుంది. అన్నీ బాగున్నాయి, లైఫ్లో ఎక్కడో ఒక చోట స్తబ్దత ఎందుకు ఏర్పడింది. దీనికి కారణాలు వెతకొద్దు, పక్కవాడి మీద పెట్టద్దు, ఇంకా దేని మీద పెట్టద్దు. అసలు మీ దగ్గర మీరు రియాక్ట్ అయ్యే ఎనర్జీ లెవెల్ ఏంటి చూసుకోండి. ప్రతిదానికి మంత్రం ఉంటుంది కదా. మీకు తెలిసినా తెలియని ఒకే విషయం అండి, మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరే మంత్రం అండి. మళ్ళీ వేరే మంత్రాలు ఎందుకు మనకి? మన పేరునే మంత్రసిద్ధి చేసుకోండి, సరిపోతుంది కదా. కాబట్టి ఆ ప్రాబ్లం ఎక్కడైనా పర్లేదండి, ఎనీవేర్. ప్రొఫెషన్ ఏరియా కావచ్చు, పర్సనల్ లైన్ కావచ్చు, మనీ లైన్లో కావచ్చు, సక్సెస్ రేట్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనతో మనం యుద్ధం చేసే పరిస్థితి కూడా ఒక్కోసారి వస్తుందండి. మదన పడిపోతుంటాం చూడ, అదైనా కావచ్చు. ఏదైనా సరే ఎక్కడో మనం తప్పుదారిలో వెళ్తున్నాం, లేదా ఎక్కడో మన దగ్గర ఉన్న ఎనర్జీ మనకి కాకుండా గాల్లో కలిసిపోతుంది. అది సరిదిద్దుకోండి. న్యూమరాలజీ చేసేటటువంటి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇదేనండి. అంతేకాని దెర్ ఆర్ నో మిరాకిల్స్ ఇన్ ద వరల్డ్, బట్ దెర్ ఆర్ ఫెయిల్యూర్స్ ఇన్ ద వరల్డ్ అండి. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.